అందరికీ మరణాత మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగునుగాక. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు క్రిస్మస్ వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా యేసయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా యేసయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా యేసయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆవేదనలో నా చింత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదికిన వారికి దొరికేవాడవు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు అనుగ్రహించిన ఈ ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్య భాగాన్ని ధ్యానించుకుందాము. ముందుగా పరిశుద్ధ వేద గ్రంథంలోని వాక్య భాగాన్ని చదువుకుందాము. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనము. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదినై ఉన్నది. అట్టివారిలో నేను ప్రధానుడను. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవ, ప్రేమాస్వరూపి, దయగల యేసు క్రీస్తు ప్రభువా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొనుచున్నాము. శ్రేష్టమైన ప్రాముఖ్యమైన సమయంలో ప్రభువా నాయన, కొద్ది నిమిషములు నీ బిడ్డలతోనూ మాతోనూ మాట్లాడమని, ఆనందమాసము యొక్క ఆనంద దీవెన ఆశీర్వాదములను మాకు అనుగ్రహించుమని, మాతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్న మంచి బోధకుడుగా ఉన్న యేసు క్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్. దేవనామము మీ ಎಲ್ಲರಿಗೂ శుభములు కలుగునుగాక. ఆమెన్. అందరూ బాగున్నారమ్మా? మరి దేవుని మహాకృపను బట్టి మరణాత మహిమ స్వరం అనేటువంటి ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్నందుకు మీ అందరికీ కూడా నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ నెల క్రిస్మస్ నెల కనుక అన్నీ కూడా క్రిస్మస్ వర్తమానములు అందించాలనేటువంటి ఆశ కలిగి ఉన్నాము. దేవుని సహాయముతో ఆ యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాము. మరి ఈరోజు ప్రత్యేకముగా ఒక అంశాన్ని మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాక అనగా మొదటి రాక, ఆయన పుట్టినటువంటి ఆ విధానము మనము తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాము. అలాగే ఆయన రాకలో ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటో మనము గమనించాలి. ఉద్దేశపూర్వకముగా ఆయన రాక అనేటటువంటి అంశాన్ని ఈరోజు మనము ధ్యానిస్తూ ఉన్నాము. అంటే ఆయన రావడానికి ఒక ఉద్దేశము ఉంది.
అవును, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళ్ళందరి రాక వెనుక ఏముంది అంటే దేవుని యొక్క మహా ప్రణాళిక, ఆయన యొక్క సంకల్పము దాగి ఉన్నదన్న విషయాన్ని ప్రతి మానవుడు కూడా గమనించుకోవాలి. ఏ పని లేకుండా దేవుడు మానవుణ్ణి భూమి మీదకి పంపించలేదు. ప్రతి ఒక్కరికి కూడా పని ఉంది అనే విషయాన్ని మనము తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాము. ఆ పని ఆ సమయంలో ముగించుకుని మనము ఆయన దగ్గరకు మనము చేరవలసిన వారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. అలాగే ఈరోజు మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క రాకలో కూడా ఏమి ఉద్దేశం ఉందో మనం తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాము. అనగా ఉద్దేశపూర్వకముగా ఆయన రాక అనే విషయాన్ని ప్రభు పేర మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. చదవబడినటువంటి ఈ యొక్క తిమోతి పత్రికలో పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినదియు అని చెప్తూ ఉన్నారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎందు నిమిత్తం ఈ లోకమునకు వచ్చాడు అనే విషయాన్ని కూడా ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినట్టుగా రాయబడింది. అలాగే మరొక సందర్భాన్ని మనం చూసినట్లయితే మత్తయి సువార్త 20:28 చూసినట్లయితే, అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకును వచ్చెనని చెప్పాను. అంటే ఆయన వచ్చినట్టుగా రాయబడింది. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. అంటే ఇక్కడ మనం గమనించవలసినటువంటి మాట ఏమిటి అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు పంపబడిన వాడుగా కనబడుతూ ఉన్నాడు, వచ్చిన వాడుగా కనబడుతూ ఉన్నాడు. మీకు ఇంకా క్లారిటీగా కావాలి అంటే కనుక మార్కు సువార్త 1:38 కూడా చదివితే, ఆయన ఇతర సమీప గ్రామములలోనూ నేను ప్రకటించి వెళ్ళుదము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చితినని వారితో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువు వారు చెబుతూ ఉన్నారు, సమీప గ్రామాల్లో నేను ప్రకటించుతున్నట్లు వెళ్ళుదము రండి, అంటే సువార్త ప్రకటనకు వెళ్దాము రండి అని ఆయన చెబుతూ, ఇందు నిమిత్తమే కదా, అనగా సువార్త ప్రకటించడానికే కదా నేను వచ్చాను, నేను బయలుదేరి వచ్చితినని చెప్పాను. అంటే ఇక్కడ గమనించాలి, యేసుక్రీస్తు ప్రభువు వారు బయలుదేరి వచ్చినట్టుగా రాయబడింది, ఆయన వచ్చినట్టుగా రాయబడింది. అంటే ఆయన పుట్టి 2000 సంవత్సరాలే అయ్యింది అని చాలామంది అంటారు. చాలామంది అనే మాట ఏమిటంటే, మీరు నమ్ముకున్నటువంటి దేవుడు ఆయన జన్మించి 2000 సంవత్సరాలు అయింది అంటే ఆయన చరిత్ర 2000 సంవత్సరాలు మాత్రమే అనేటటువంటి వాదన ఉంది ఈ లోకంలో, ఈ సమాజంలో. కానీ గమనించవలసిన మాట ఏమిటంటే, ఆయన పుట్టి 2000 సంవత్సరాలు అయిందేమో కానీ ఆయన అంతకు ముందు నుంచే ఉన్నాడన్న విషయము ఈ వాక్యాల ద్వారా మనం గమనించాలి. ఆయన బయలుదేరి వచ్చాడు. ఆయన ఎక్కడి నుంచి బయలుదేరి వచ్చాడు అంటే, ఆయన పుట్టినవాడుగా ఉన్నాడా, వచ్చినవాడుగా ఉన్నాడా, ఇది మనం గమనించాలి. మరి ఎక్కడి నుంచి బయలుదేరి వచ్చాడు ఆయన అంటే కనుక, దీనికి కూడా స్పష్టముగా పరిశుద్ధ గ్రంథంలోనే వాక్యము ఉంది. యోహాను సువార్త 13:3 చాలా అద్భుతమైనటువంటి మాట మనం చూడవచ్చు. ఆయన ఎక్కడి నుంచి బయలుదేరి వచ్చాడు అంటే, తండ్రి తన చేతికి సమస్తము అప్పగించిననియు తాను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిననియు దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదనియు యేసు ఎరిగి. అంటే దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చాడు ఆయన. ఎలా వచ్చాడు అంటే కనుక శిశువుగా వచ్చాడు. ఎలా వచ్చాడు అంటే కనుక నరుడుగా వచ్చాడు. ఎలా వచ్చాడు అంటే కనుక మానవుడిగా వచ్చాడు. మానవుని వలె జన్మించాడు ఆయన. కానీ మానవ జన్మకును ఆయనకును చాలా వ్యత్యాసము ఉంది. స్త్రీ పురుషుల కలయిక ద్వారా ఈ యొక్క సృష్టి ముందు కొనసాగుతూ ఉంది. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారి విషయంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యము ద్వారా ఆయన మరియ యొక్క గర్భమందు పడినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అనగా ఆయన పుట్టుకలో పరిశుద్ధత ఉంది, జన్మ పాపము లేదు అక్కడ. దేవునికి మహిమ కలుగునుగాక. మనకందరికీ కూడా జన్మ పాపం ఉంది, కానీ యేసుక్రీస్తు ప్రభువు వారి విషయంలో మనము గమనించినట్లయితే కనుక అక్కడ జరిగిన కార్యము ఏమిటి, ఇది మనము అర్థం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఏదేమైనప్పటికీ కూడా మరి యేసుక్రీస్తు ప్రభువు వారు పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యము పురుష ప్రమేయము లేకుండా ఆయన మరి తల్లి యొక్క ఈ మరి యొక్క గర్భంలోనికి ఆయన ప్రవేశించినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అందుకనే కదా పుట్టబోయే శిశువు పవిత్రుడుగా పరిశుద్ధుడుగా ఆయన ఉంటాడని గాబ్రియేలు దేవదూత మరియమ్మకు చెప్పినటువంటి వార్త మనందరము కూడా బాగుగా ఎరిగిన వారమై ఉన్నాం. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చినవాడా అంటే కనుక ఆయన వచ్చినవాడుగానే ఉన్నాడు. బయలుదేరి వచ్చాడు. ఎక్కడి నుంచి బయలుదేరి వచ్చాడంటే తండ్రి దగ్గర నుంచి బయలుదేరి వచ్చాడు. ఒక పని ఉంది ఆయన మీద. ఆయన రాక వెనకాల ఉద్దేశము ఉంది.
ఆ ఉద్దేశం ఏమిటంటే సర్వమానవాళిని రక్షించాలనేటువంటి ఒక ఉద్దేశం. సర్వమానవాళికి రక్షణ భాగ్యం ఇవ్వాలి, సర్వమానవాళిని పరలోక రాజ్యంలోనికి తీసుకుని వెళ్ళాలి, సర్వమానవాళికి విడుదల విమోచన ఆయన రక్తంలో ఉన్నది కనుకనే ఆయన వచ్చాడు. ఎక్కడి నుంచి అంటే కనుక తండ్రి యొద్ద నుంచి ఆయన వచ్చాడు. ఎలా వచ్చాడు అంటే కనుక శిశువుగా వచ్చాడు, మానవునిగా వచ్చాడు, నరునిగా వచ్చాడు. ఆయన 9 నెలలు మరియ యొక్క గర్భములో ఆయన ఉన్నట్టుగా మనము గమనించవలసిన వారమై ఉన్నాము. దేవునికే మహిమ కలుగునుగాక. ఏదేమైనప్పటికీ ఆయన చరిత్ర 2000 సంవత్సరాల కాదు, ఆయన చరిత్ర ఆదరించి ఉన్నదనే విషయాన్ని కూడా మరి దైవజనులుగా తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఆయన చరిత్ర గురించి మనం గమనించినట్లయితే కనుక సామెతల గ్రంథం 8వ అధ్యాయము 22వ వచనములో మనకు చాలా అద్భుతంగా రాయబడిన మాట. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రధానమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను. ఇక్కడ జ్ఞానము ఘోషిస్తుంది అనేటటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. ఈ జ్ఞానము ఎవరు అంటే కనుక పాత నిబంధన గ్రంథములో ఈ సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో ఉన్న జ్ఞానము ఎవరు అంటే కనుక యేసుక్రీస్తు ప్రభువు వారే. జ్ఞానాధారమైనటువంటి ఆయనే ఈ జ్ఞానము. కాబట్టి ఆ జ్ఞానము ఏమి చెబుతూ ఉంది అనగా యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం మాట్లాడుతూ ఉన్నారు, ఆయన పుట్టుక గురించినటువంటి చరిత్ర ఎలా ఉంది అంటే కనుక అనాది కాలం మొదలుకొని 23వ వచనము 8:23లో రాయబడిన మాట. అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడి తిని. అంటే అనాది కాలములోనే అనాది కాలము తర్వాత ఆది కాలము. కాబట్టి భూమి కానీ అలాగే ఈ సృష్టికి కానీ ఏది లేనప్పుడు, ఆకాశము కానీ ఏది లేనప్పుడు మనం గమనించాలి. 24వ వచనం చదివినట్టయితే కనుక ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని, పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు, నేల మంటిని రవ్వంతయు సృష్టింపక మునుపు నేను పుట్టి తిని. అనగా భూమి లేదు, ఆకాశము లేదు, నీళ్ళు లేదు, ఏవి లేనప్పుడే ఆయన పుట్టినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అనగా భూమి గురించి చెప్పారు, పర్వతమాల గురించి చెప్పారు, నీళ్ళ గురించి చెప్పారు. అంటే ఇవేవి లేనప్పుడే, సృష్టి క్రమము లేనప్పుడే ఆయన ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాము. అందుకనే ఆయన ఆది అంతమైన దేవుడై ఉన్నాడు. ఆల్ఫా ఒమేగా ఆయన పిలువబడుతూ ఉన్నాడు. ఆది కాలంలోనే ఆయన ఉన్నవాడుగా అనువాడుగా ఉన్నాడన్న విషయాన్ని కూడా ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన యొక్క గొప్పతనము విశిష్టత మనం గమనించినట్లయితే ఆయన లేకుండా ఏదియూ కలుగ చేయబడలేదు. ఈ సృష్టి యావత్తు కూడా ఆయన ద్వారా కలుగ చేయబడిన విషయాన్ని కూడా మనము చూస్తూ ఉన్నాము. ఇంకనూ మనం బాగుగా అర్థం కావాలంటే ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనంలో రాయబడినటువంటి మాటను మనం గమనించాలి. దేవుడు వెలుగు కమ్మని పొలగగా వెలుగు కలిగింది అనేటువంటి మాట కూడా మనకు తెలుసు. ఆ వెలుగు ఎవరు అంటే కనుక నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు అనే విషయాన్ని కూడా మనం గమనించాలి. ఆ వెలుగు కలిగిన తర్వాత సమస్త సృష్టి కూడా ముందుకు వచ్చినట్టుగా ఆయన సృష్టిలో మొట్టమొదటిగా చేసినది వెలుగు అనేటువంటి మాట తన నోట పలకగా వెలుగు కలిగినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. అలాగే మరి ఆయన ఆది సంబుతుడుగా ఉన్నట్టుగా కొలస్సీ పత్రికలో పౌలు గారు చాలా స్పష్టంగా సెలవిస్తూ ఉన్నారు. కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం నుంచి 18వ వచనం వరకు మనం చూసినట్లయితే, ఏలయనగా ఆకాశముందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సూచింపబడెను, సర్వమును ఆయన ద్వారా సూచింపబడెను. కాబట్టి ఆయన ఎలా ఉన్నారు అంటే ఆది సంబుతుడుగా ఉన్నాడన్న విషయాన్ని కూడా మనము గమనించాలి. కాబట్టి యోహాను 1:1లో రాయబడిన మాట, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, ఆయన లేకుండా ఏదియూ కలగలేదు. ఆ వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో వసించినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. అనగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చరిత్ర 2000 సంవత్సరాలు మాత్రమే కాదండి, అంతకు మించి ఉంది. అనాది కాలము నుంచి ఉన్నటువంటి దేవుడు ఆయన. దేవాది దేవుడే మానవుల పాపముల నిమిత్తము మానవులను పరిశుద్ధులుగా మార్చడానికి, మానవుల మీద ఉన్నటువంటి నిందను తొలగించడానికి, పాపములో కూరుకుపోయినటువంటి మానవులను విడుదల చేయించడానికి ఆయనే స్వయముగా నరవతారిగా ఈ లోకంలోనికి వచ్చి 2000 సంవత్సరాలు అయిందేమో కావచ్చు, కానీ ఆయన ఆది నుంచి ఉన్నటువంటి వాడుగా కనబడుతూ ఉన్నాడు. ఆల్ఫా ఒమేగా కనబడుతూ ఉన్నాడు. ఆది అంతమైనటువంటి వాడుగా కనబడుతూ ఉన్నాడు. ఈ విషయాన్ని మనం గమనించవలసిన వారమై ఉన్నాము. ఆయన రాకకు ఒక ఉద్దేశము ఉంది. ఆ ఉద్దేశాల్లో మనందరికీ బాగుగా తెలుసు. పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు అనే విషయం అందరికీ తెలుసు. కానీ ఈరోజు నేను చెప్తున్న మాట ఏమిటంటే అది అందరూ ఎరిగినటువంటి మాటే. ఇంకా ఆయన రాకకు ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటో ఈరోజు మీకు ఒక స్పష్టమైనటువంటి వివరణ ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాను. మొదటిగా మనం గమనించినట్లయితే పరలోకపు తండ్రిని బయలుపరచడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు.
ఆయన వచ్చి చేసిన పని ఏమిటంటే పరలోకపు తండ్రిని బయలుపరిచాడు. మనం గమనిస్తే కనుక యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం చూసినట్లయితే, ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. అదండి, అంటే యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క రాకలో ఉన్నటువంటి కారణము, యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క రాక యొక్క ఉద్దేశము ఏమిటి అంటే కనుక తండ్రిని మనకు బయలుపరచడానికి ఆయన వచ్చాడు. తండ్రి ప్రేమను బయలుపరచడానికి, తండ్రి విధానాన్ని బయలుపరచడానికి, ఆయన యొక్క పరిశుద్ధతను మనకు చూపించడానికి, తండ్రి యొక్క ప్రేమను మనకు తెలియజేయడానికి ఆయనే ఈ లోకములోనికి రావడం జరిగింది. గమనించాలి, తండ్రికి యేసయ్య అంటే చాలా ఇష్టము, అంతకన్నా మనం అంటే ఇంకా ఇష్టము. ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మనందరి కోసము తన కుమారుని దానముగా ఇచ్చాడు. అది తండ్రి ప్రేమ. ఈ ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే కనుక అగాపే, అద్దులు లేని ప్రేమ, అవధులు లేని ప్రేమ, కొలతలు లేని ప్రేమ. నిజముగా ఈ ప్రేమను మనము కొలవలేము. కొలవలేని ప్రేమ కలిగినటువంటి వాడే మనము సేవిస్తున్నటువంటి దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు. ఆ తండ్రి యొక్క ప్రేమను చూపించాడు, మాటల్లో చూపించాడు, ఆయన పనుల్లో చూపించాడు, బోధలో చూపించాడు, ఆదరణలో చూపించాడు. ఒకని తల్లి వారిని ఆదరించి నేను మిమ్మల్ని ఆదరించదను అనే విధముగా ఆయన ఆదరించి చూపించాడు. అనేక మందిని ఆయన బాగు చేశాడు, అనేక మంది భారాన్ని ఆయన తొలగించాడు. ఆ ప్రేమ, తండ్రి యొక్క ప్రేమ కుమారుడు తన క్రియల్లో చూపించాడు. తండ్రి అంటే ఇలా ఉంటాడు అని పరిచయం చేయడానికే యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకంలోనికి వచ్చినట్టుగా మనం గమనించాలి. అంటే ఆయన వచ్చినటువంటి ఉద్దేశములో ఇది ఒక ఉద్దేశమై ఉన్నది. ఇక రెండవ ఉద్దేశాన్ని మనం గమనించినట్లయితే, రెండవ కారణాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. రాజ్య స్థాపన చేయడానికి ఆయన వచ్చాడు. దేవుని రాజ్యాన్ని భూమి మీద స్థాపించడానికి యేసయ్య వచ్చాడు. అవును, రాజ్యాన్ని స్థాపించడము ఏ రాజ్యము అంటే కనుక ఆయన గురించి ముందుగానే పాత నిబంధన గ్రంథములో యెషయా అనేటటువంటి భక్తుడి ద్వారా తెలియజేసినటువంటి మాట, ఆ యొక్క ప్రవచనాన్ని మనం గమనించినట్లయితే కనుక క్రీస్తు పూర్వము 742వ సంవత్సరములో మరి యెషయా అనేటటువంటి భక్తుని ద్వారా దేవుడు బయలుపరిచిన ప్రవచనము యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం మనం చూసినట్లయితే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది ఏదైతే ఉన్నదో, ఈ పేరు ఏదైతే ఉన్నదో అది ముందుగా యెషయా అనేటటువంటి ఆ యొక్క ప్రవక్త ద్వారా దేవుడు బయలుపరిచాడు. దాదాపుగా క్రీస్తు పూర్వం 742వ సంవత్సరంలో ఈ ప్రవచనము బయలుపడింది. మరి ఈ ప్రవచనములో ఆయన భుజం మీద రాజ్యభారముండును అనేటువంటి మాట కనబడుతూ ఉంది. ఆయన ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువు వారే. ఆయన భుజం మీద రాజ్యభారము ఉంది. అవును, ఈ రాజ్యభారము ఏమిటి అని మనము గనక లోతుల్లోనికి వెళ్ళినట్లయితే, దానియేలు గ్రంథములో దేవుడు రాయించినటువంటి ఒక రాజ్యము. ఈ రాజ్యము ఎలాంటి రాజ్యం అంటే చిన్నగా మొదలవుతుంది, చిన్న రాయిగా మొదలవుతుంది. ఈ రాయి ఏమవుతుందంటే విస్తరిస్తుంది, భూతలమంతా విస్తరిస్తూ ఉంది. అదే ఒక పెద్ద రాజ్యముగా, ఈ రాజ్యము మహోన్నతమైన రాజ్యముగా రాబోయే రోజుల్లో ఉంటుంది అనే విషయాన్ని కూడా ప్రభు బయలుపరిచారు. దేవునికి మహిమ కలుగునుగాక. పాత నిబంధన గ్రంథములో దానియేలు కాలములో బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరుకు వచ్చినటువంటి దర్శనములో ఆయన ఒక దర్శనము అద్భుతముగా చూస్తూ ఉన్నాడు. దేవుడు చూపించినటువంటి దర్శనము, ఆ దర్శనములో ఒక పెద్ద విగ్రహం కనబడుతూ ఉంది. ఆ విగ్రహము ఏ విధముగా ఉన్నదో ఇదంతా కూడా దానియేలు గ్రంథంలో చాలా స్పష్టముగా ఉంది. దాని యొక్క శిరస్సు మేలిమి బంగారముతో ఉన్నట్టుగా, దాని యొక్క రొమ్ము భాగము అలాగే భుజము వెండిమయమైనట్టుగా, అలాగే ఉదరము తొడలు కూడా ఎత్తడితో ఉన్నట్టుగా, అలాగే మోకాలు ఇనుముతో, అలాగే పాదములు, అలాగే కింద భాగం అంతా మనం గమనించినట్లయితే కనుక ఇనుము అలాగే మట్టితో కలిసినటువంటి ఒక పెద్ద ప్రతిమ ఆయన చూచాడు. ఆ ప్రతిమ చూసిన తర్వాత ఒక రాయి వచ్చి ఆ యొక్క మరి పాదముల మీద పడితే ఆ విగ్రహం అంతా కూడా తుత్తిరీలుగా చేయబడి పడిపోయినట్టుగా ఆ యొక్క రాజు అనగా నెబుకద్నెజరు కనపడింది. మరి ఈ యొక్క కళ అలాగే కళ భావము కావాలని చెప్పేసి మరి అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా ఆయన అడిగితే ఆ సంస్థానంలో ఉన్నటువంటి ఆ జ్ఞానులుగా పిలువబడుతున్నటువంటి వారు ఎవరు కూడా చెప్పలేకపోయారు. ఎందుకంటే కళ ఉంటే కళభావాన్ని చెప్పగలం, కానీ కళ లేకుండా కళభావం చెప్పడం కుదరదు. ఇది పాసిబుల్ కాదని చెప్తే అప్పుడు దానియేలు గారు ఎంటర్ అయ్యారు. మొత్తం మీద ఆ కళ యొక్క భావాన్ని చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడ ఆ కళలో మనం గమనించినట్లయితే కనుక ఒక రాయి వచ్చి, చేతి సహాయము లేనటువంటి ఒక రాయి వచ్చి ఆ పాదముల మీద పడితే, అనగా ఆ పాదములు ఎలాగ ఉన్నాయంటే కనుక సగభాగం ఏమో ఇనుముతో, సగభాగం మట్టితో ఉన్నాయి. ఆ పడిన వెంటనే ఆ విగ్రహము అలా పడిపోయింది. ఆ ప్రతిమ ముక్కలుగా అయిపోయి పడిపోయినట్టుగా తెలియజేస్తున్నారు. అంటే ఇక్కడ 4 ప్రధానమైన రాజ్యాల గురించి దేవుడు ప్రస్తావిస్తూ ఉన్నారు. శిరస్సుగా పిలువబడుతున్నటువంటి ఈ రాజ్యము మేలిమి బంగారముతో ఉన్న రాజ్యము, అనగా నెబుకద్నెజరు పరిపాలన చేస్తున్నటువంటి బబులోను సామ్రాజ్యం అనే విషయాన్ని మరి తెలియజేస్తూ ఉన్నాను. రెండవదిగా మనం గమనించినట్లయితే వెండితో పోల్చబడినటువంటి ఈ రాజ్యము కూడా మాదియా పారసీకానికి చెందినటువంటి రాజ్యముగా మనం గమనించాలి. అలాగే మూడవదిగా ఇత్తడితో పోల్చబడినటువంటి ఈ రాజ్యము గ్రీకు సామ్రాజ్యముగా మనం గమనించాలి. ఇక నాలుగవది ఇనుముతో ఉన్నటువంటి ఈ రాజ్యము, అనగా ఇనుము అలాగే మట్టితో ఉన్నటువంటి ఈ రాజ్యము ఏమిటంటే కనుక మరి రోమా ప్రభుత్వముగా, అనగా యేసుక్రీస్తు ప్రభువు వారు రోమా ప్రభుత్వం పరిపాలన చేస్తున్నటువంటి కాలంలోనే ఆయన వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక ఈ రాయి ఏమిటి
ఏమిటి అంటే కనుక యేసుక్రీస్తు ప్రభువారే రాయిగా చెప్పబడ్డారు. అనగా ఆయన స్థాపించబోతున్నటువంటి రాజ్యం అది. ఎప్పుడైతే ఆ రాయి వచ్చి చేతి సహాయం చేసినటువంటి ఆ రాయి వచ్చి ఆ విగ్రహం ఆ యొక్క మరి ఆ పాదాల మీద పడిందో అప్పుడు ఆ విగ్రహం అంతా కూడా, ఆ ప్రతిమ అంతా కూడా కూలిపోయినట్టుగా రాయబడింది, ముక్కముక్కలుగా అయిపోయినట్టుగా రాయబడింది. అనగా ఆ రాజ్యాలన్నీ కూడా ఏమైపోతున్నాయి అంటే కనుక అంతరించిపోబోతున్నాయి. కానీ ఒకే ఒక రాజ్యము, చిన్న రాయితో మొదలైన రాజ్యం అంటండి, ఆ చిన్న రాయి అంట భూతలం అంత పెద్దగా విస్తరించినట్టుగా రాయబడింది. అనగా అదే యేసుక్రీస్తు ప్రభువు వారు మరి స్థాపించబోతున్నటువంటి రాజ్యం అయి ఉన్నది. అదేంటి, ఆయన రాజుగా రాజ్యాన్ని స్థాపించడానికి వస్తే అదేంటి రాజ్యం ఎక్కడ స్థాపించాడు, ఆయన చేసినటువంటి రాజ్యం ఏది అనేటువంటి విషయం కూడా చాలామందికి మరి డౌట్ వచ్చే ఉంటుంది. ఎందుకంటే ఆయన రాజు అయినప్పటికీ కూడా గుర్రం మీద రాలేదండి, ఆయన గాడిద మీద వచ్చాడు. చాలా సాత్వికుడుగా ఆయన కనబడుతూ ఉన్నాడు. మరి ఆయన ఏ రాజ్యాన్ని స్థాపించాడు, అసలు యుద్ధము చేయలేదు కదా ఆయన అనే విషయం కూడా మనము గమనించాలి. కానీ ఆయనకంటూ ఒక రాజ్యం ఉన్నది, ఆయన ద్వారా రాజ్యస్థాపన జరుగుతుంది అని ఆ రాజ్యము గురించి గాబ్రియేలు దేవదూత చాలా స్పష్టముగా చెప్పినటువంటి మాటలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. లూకా సువార్త 1వ అధ్యాయం 31వ వచనము, అలాగే 32వ వచనం, 33వ వచనం మనం గమనిస్తే కనుక, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టిదువు. గబ్రియేలు దేవదూత మరియ తల్లితో చెప్తున్నటువంటి మాట, ఆయన గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదయ్యుండునని ఆమెతో చెప్పారు. అంటే ఇక్కడ దేవదూత చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, ఒక రాజ్యము స్థాపన అవుతుంది. ఆ రాజ్యము ఎలాంటిదంటే ఇక అంతము ఉండదు. ఆ రాజ్యము పైన చెప్పినటువంటి రాజ్యాలన్నీ కూడా, అనగా బబులోను రాజ్యము కావచ్చు, అలాగే మాదియా పారసీక రాజ్యము కావచ్చు, గ్రీకు రాజ్యము కావచ్చు, రోమా సామ్రాజ్యం కావచ్చు, ఇవన్నీ కూడా, ఇంకా ముందు చెప్పినటువంటి రాజ్యాలు ఉన్నాయి, ఐగుప్తు సామ్రాజ్యం ఉంది, ఇవన్నీ కూడా ఏమయ్యాయంటే అశ్షూరీ సామ్రాజ్యం ఉంది, ఇవన్నీ కూడా అంతరించిపోయాయి, ఇవన్నీ కూడా పడగొట్టబడ్డాయి, ఒకరి మీద ఒకరు గెలుచుకుంటా వచ్చారు, పోరాటాలు ఉన్నాయి. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు స్థాపించబోతున్న రాజ్యము అలాంటి రాజ్యము కాదు, అంతము లేని రాజ్యము, శాంతియుత రాజ్యమై ఉన్నది, ఇది ప్రేమ రాజ్యమై ఉన్నది. ఆ రాజ్యాన్ని యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన స్థాపించడానికి ఈ లోకంలోనికి వచ్చినట్టుగా మనం గమనించవలసిన వారమై ఉన్నాము. మరి రాజ్యాన్ని స్థాపించాడా ఆయన, రాజుగా మనకు కనబడుతున్నాడు అంటే కనుక అవును, ఆయన యూదుల రాజుగా కనబడుతున్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన రాజులకు రాజు, ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయి ఉన్నాడు ఆయన. కాబట్టి మనం గమనించాలి. మరి దేవుని రాజ్యం గురించి ప్రభువు చెప్తున్న మాట ఏమిటంటే, మత్తయి సువార్త 12:28 మనం గమనించినట్లయితే, మత్తయి సువార్త 12:28, దేవుని ఆత్మ వలన నేను దెయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. దేవుని రాజ్యం మీ యొద్దకే వచ్చిందని చెప్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, లూకా సువార్త 17వ అధ్యాయము 20-21 వచనాలు మనం చూసినట్లయితే, దేవుని రాజ్యము ఎప్పుడు వచ్చినని పరిచయులు ఆయన అడిగినప్పుడు ఆయన అంటున్న మాట, దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది. అది మీ మధ్యనే ఉన్నది, దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది. అది ఇక్కడని అదిగో అక్కడని చెప్ప వీలు పడదు, వారికి ఉత్తరం ఇచ్చాను. అలా వీలు పడదని వారికి ఉత్తరం ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి దేవుని రాజ్యము గురించినటువంటి చరిత్ర చాలా ప్రాముఖ్యమైనది. అది యేసుక్రీస్తు ప్రభువు వారు ఏర్పాటు చేసినటువంటి రాజ్యము. మరి ఈరోజు మనం గమనించినట్లయితే ఆయన రాజ్యాన్ని స్థాపించాడా అంటే అవును, స్థాపించాడు. ఆయన స్థాపించిన రాజ్యము ఏమిటి అంటే ఇదిగో సంఘమే ఆయన రాజ్యమై ఉన్నది, క్రీస్తు సంఘమే క్రీస్తు రాజ్యమై ఉన్నది, క్రీస్తు సంఘమే క్రీస్తు సామ్రాజ్యమై ఉన్నది. ఆ సంఘములో ఉన్నటువంటి మనమందరము కూడా యోధులమై ఉన్నాము, మనమందరం కూడా సైనికులమై ఉన్నాము, క్రీస్తు సైనికులమై ఉన్నాము, క్రీస్తు సువార్త రాయబారులమై ఉన్నాము, క్రీస్తు యొక్క పత్రికలుగా మనం పిలువబడుతూ ఉన్నాము. అవును, గమనించాలి, యేసుక్రీస్తు ప్రభువు వారు సాధించినటువంటి ఆ యొక్క రాజ్యం ఏమిటంటే సంఘమే ఇప్పుడు పిలువబడుతున్నటువంటి ఆయన రాజ్యమై ఉన్నది. అవును, ఆయన క్రీస్తు సంఘాన్ని స్థాపించినట్టుగా మనము గమనించాలి. ఈ సంఘమునకు శిరస్సు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువే. ఈ రాజ్యానికి రాజు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారే. ఈ విషయాలన్నీ కూడా మనము బాగుగా ఎరగవలసిన వారమై ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా మనం గమనించినట్లయితే కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ లోకములోనికి వచ్చారు అంటే, మొదటగా మనము చూచాము, పరలోకపు తండ్రి యొక్క ప్రేమను మనకు తెలియజేయడానికి ఆయన వచ్చాడు. రెండవదిగా మనం గమనించినట్లయితే కనుక ఆయన రాక వెనక ఉన్న కారణము రాజ్య స్థాపన చేయడానికి, ప్రేమ రాజ్యాన్ని స్థాపించడానికి ఆయన వచ్చాడు. ఆయన రాజ్యము అంతము లేనిది రాజ్యమైనది. ఆయన రాజ్యములో మనం ఉండాలి అంటే కనుక మనమందరం కూడా ఆయన రక్తములో కడగబడాలి. అలా కడగబడినట్లయితే కనుక ఖచ్చితంగా మనము కూడా క్రీస్తు సామ్రాజ్యములో మనమందరము కూడా ఉంటాము. అంత మాత్రమే కాదు, క్రీస్తు సంఘములో మనమందరము కూడా చేర్చబడితే ఆ రాజ్యములో మనం ఉన్నట్లే. అట్టి ధన్యత దేవదేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు. ఇదిగో నాయన, కొద్ది నిమిషంలో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు ప్రభువా. నాయన, మీ యొక్క రాక వెనక ఉద్దేశాన్ని మేము నాయన విని ఉన్నాము తండ్రి. ఇంకను తండ్రి అనేకమైన విషయాలు ఉన్నవి నాయన. ఇదిగో నీ బిడ్డలు ప్రభువా నాయన గ్రహించుకుని నీ ప్రేమలో మరింత ముందుకు నాయన నీకు మరింత చేరువవడానికి సహాయం దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.
అయ్యగారికి అమ్మగారికి మన్నట్లండి. సంఘ దవాదాలు వచ్చిన బిడ్డలందరికీ సన్నాం. మా మనవరాల విషయంలో అండి పెళ్ళై 3 సంవత్సరాలు అయిందండి. గర్భిణీ రాలేదని నేను ప్రార్థన చేయించుకునేదాన్ని. అమ్మగారి చేత అమ్మగారి చేత ప్రార్థన చేయించేదాన్ని. తర్వాత గర్భిణీ వచ్చిందండి. ఏం బిడ్డ కావాలని అడిగారు. మాకు బిడ్డ ఆడబిడ్డ అన్నారు. ఏదైనా పర్వాలేదండి అన్నాం. అయితే అందమైన బిడ్డని ఆరోగ్యమైన బిడ్డని ఇమ్మని ప్రార్థన చేస్తామని అంశం రాయించారండి. అని బిడ్డకి బాగానే వచ్చిందండి. డెలివరీ అయింది. ఆపరేషన్ చేయించిన 3 రోజులకి చాలా ప్రమాదం అయిందండి. అయ్యగారు అమ్మగారు ప్రార్థన చేసి సంఘం అందరూ ప్రార్థన చేశారు. తర్వాత బాగానే ఉన్నారండి. చిన్న సాక్ష్యం దేవుడి గురించి. వీరి శాలకు వచ్చి అంశం పెట్టుకొనగా దేవుడు గర్భం తెరిచి చక్కని ఆడబిడ్డను వీరికి దానముగా దయచేశారు. అలాగే ఆపరేషన్ అయిన తర్వాత ఎంతో సీరియస్ అయింది. ఆ తర్వాత కూడా దేవుడు స్వస్థత కార్యము జరిగించి బిడ్డను క్షేమంగా వీరికి ఇచ్చి ఉన్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించిన గాక. దేవునికి స్తోత్రం. అందరికీ వందనమన్నా తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందనమన్నా తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేళ్లు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవాదేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తున్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దేని సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.